హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ ఎగ్జాక్ట్గా మనం ఏ లొకేషన్ దగ్గర ఉన్నామంటే నియర్ బై మహేశ్వరం. మనకి మహేశ్వరం విలేజ్ ఏదైతే ఉందో మనకి శ్రీశైలం హైవే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 దిగిన తర్వాత ఓఆర్ఆర్లో ఎగ్జిట్ నెంబర్ 14 దిగిన తర్వాత మనకి ఓఆర్ఆర్ నుంచి ఎగ్జాక్ట్గా మహేశ్వరం వెళ్ళే అంటే శ్రీశైలం హైవే నుంచి మహేశ్వరం వెళ్ళే విలేజ్కి నియర్ బై మనం ఉన్నాం ప్రజెంట్. సో ఈ మహేశ్వరం విలేజ్కి ఆనుకున్నటువంటి ఈ వెంచర్ ఏదైతే ఉందో టోటల్ ఈ వెంచర్ వచ్చేసి ఈ వెంచర్లో 3 టైప్స్ ఆఫ్ ప్లాట్స్ వస్తున్నాయి. అంటే మనకి ఇందులో ఒక 2.5 ఎకర్స్లో మనకి అపార్ట్మెంట్స్ ఆ లొకేషన్లో వస్తున్నాయి. మనకి ఎగ్జాక్ట్గా అది రోడ్ లొకేషన్ అండి, అది 100 ఫీట్ రోడ్డు. మహేశ్వరం టు అటు వెళ్తే మన రైట్ సైడ్కి వెళ్తే మహేశ్వరం వెళ్తాం, ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే శ్రీశైలం హైవేకి వెళ్తాం. సో ఈ లొకేషన్కి ఈ రోడ్డుకు ఆనుకొని మనకి 2.5 ఎకర్స్లో ఈ లొకేషన్ వరకు అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ప్లస్ మనకి ఈ 2.5 ఎకర్స్లో 2 BHK వచ్చేసి 1100 SFT వస్తుంది, ప్లస్ 1300 SFT 3 BHK కింద వస్తుంది. అంటే నేను ఇప్పుడు చెప్పే డీటెయిల్స్ కమింగ్ ప్రాజెక్ట్స్ అండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాజెక్ట్ కాదు, అది మనకి కమింగ్ సూన్ ప్రాజెక్ట్ అది. సో దాంతోపాటు ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ టోటల్ కూడా 60 ఎకర్స్ వెంచర్ అండి ఇదంతా. ఈ వెంచర్లో ఆల్రెడీ 40 ఎకర్స్ ఫేజ్ 1 కింద మనం లాస్ట్లో అంటే ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ ఫేజ్ 1 కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఫేజ్ 2లో ఉన్నామండి. ఈ ఫేజ్ 2లో కూడా మనకి వీళ్ళు వచ్చేసి మనకి పార్క్స్ కూడా 3 పార్క్స్ ఇచ్చారు. ఇందులో మనకి 3 పార్క్స్, దాంతోపాటు మనకి వాటర్ హీట్ ట్యాంకు, యూటిలిటీ ఏరియా, ప్లస్ దాంతోపాటు బ్లాక్ టాప్ రోడ్స్ మనకి ప్రజెంట్ మొత్తం కూడా మట్టి రోడ్స్ ఉన్నాయి. మనకి 1.5 మంత్లో ఇవి కూడా కంప్లీట్గా బ్లాక్ టాప్ రోడ్స్గా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకి లొకేషన్ వైజ్గా మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ వైజ్గా మనం చూసుకుంటే ఇది కంప్లీట్గా HMDA ప్రాజెక్ట్ అండి. ఇది కంప్లీట్గా HMDA ప్రాజెక్టు, కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంది. దాంతోపాటు మనకి దీనికి వచ్చేసి 24/7 సెక్యూరిటీ ఉంది. ప్లస్ దాంతోపాటు మనకి కాంపౌండ్ వాల్ ఉంది. దాంతోపాటు ఎవెన్యూ ప్లానిటేషన్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, మనకి మెయింటెనెన్స్ కూడా ఈ వెంచర్ ఏదైతే దీని మెయింటెనెన్స్ కూడా 5 years వరకు మెయింటెనెన్స్ ఉంటుందండి. అంటే మనం ఇక్కడ ప్లాట్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ మనం ఒక 1 yearకి ఒకసారి కానీ 2 years వచ్చి చూసుకున్నా కూడా మనకి కొనుక్కున్నప్పుడు ఎలా అయితే ఉందో డెవలప్మెంట్స్ ఉన్నాయో అలానే, అంటే ఇంకా అంతకు మించి డెవలప్మెంట్స్ ఉంటాయి తప్ప దానికన్నా తగ్గడం అనేది ఉండదు ఈ వెంచర్కి. సో ఈ వెంచర్ మనకి నియర్ బై మహేశ్వరం విలేజ్కి దగ్గరలో ఉంది కాబట్టి మనకి కనపడుతుంది అవతల సైడ్ మనకి లాంగ్లో, అది మొత్తం మహేశ్వరం విలేజ్ అండి, మహేశ్వరం విలేజ్కి ఆనుకుని ఉంది. సో ఈ వెంచర్లో మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి అవైలబుల్. కమింగ్ సూన్లో మనకి అంటే నియర్ మనకి కమింగ్ మనకి అపార్ట్మెంట్స్ వస్తున్నాయి 2.5 ఎకర్స్లో. దాంతోపాటు మనకి ఈ వెంచర్కి ఈ ఫేజ్ 2 వెంచర్కి ఫేజ్ 1 వెంచర్కి మధ్యలో ఒక 3-4 ఎకర్స్ ల్యాండ్ ఉందండి మనది. ఈ 3-4 ఎకర్స్ ల్యాండ్లో కూడా మనకి కమింగ్ ప్రాజెక్ట్స్ కింద మనకి విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే అది దాంతోపాటు మనకి ఈ వెంచర్కి సంబంధించి మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి ఇందులో కూడా మనకి మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 300 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి. సో ఇందులో ఈస్ట్ వెస్ట్ అంటే ఆల్మోస్ట్ 80% ప్లాట్స్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇంకొక 20% అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ ఎక్కువ ఉన్నాయి. సో మనకి దీంతో పాటు మనకి దీనికి లొకేషన్ వైజ్గా మనకి చుట్టూ హైలైట్స్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి దగ్గరగా మనకి ఒక 15 kilometers డిస్టెన్స్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అనేది 15 kilometers ఉంటుంది. దాంతోపాటు మనకి ఇక్కడ నుంచి ఆదిబట్ల కానీ, TCS కానీ, హార్డ్వేర్ పార్క్ కానీ, ప్లస్ దాంతోపాటు మనకి ఇక్కడ హాట్ జోన్ ఏదైతే ఉందో అంటే మనకి ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఫార్మాసిటీ కూడా వెరీ నియర్ బై ఉంది. ప్లస్ దాంతోపాటు ఇక్కడ మనకి స్కూల్స్ కూడా భాష్యం పబ్లిక్ స్కూల్ కానీ, భాష్యం ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూలు, శ్రీ సాయి అకాడమీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ప్లస్ దాంతోపాటు మనకి ఇంకా అంటే లొకేషన్ వైజ్గా చూసుకుంటే దగ్గరున్న ప్రాజెక్ట్స్ కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్, అవేంటే బనియన్ ట్రీ కానీ, మ్యాక్ ప్రాజెక్ట్స్ కానీ, మనకు వచ్చేసి రామ్కి వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మన వెంచర్కి సరౌండింగ్స్లో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మన వెంచర్ ఇది రోడ్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ సిటీకి కూడా కనెక్టివిటీ ఉంది కాబట్టి మనకి విలేజ్కి బాగా నియర్ బై ఉన్నాం కాబట్టి, సో ఇక్కడ మనకి ఏ కస్టమర్ అయినా మనకి ఎవరన్నా కస్టమర్ మనకి ఇక్కడ పర్చేజ్ చేసినా కూడా అతనికి 100% అప్రిసియేషన్ అనేది ఉంటుంది.
ప్రతి కస్టమర్కి ఎవరికైనా కూడా. ఎందుకంటే ఇక్కడ మన ఈ లొకేషన్ చూసుకుంటే లొకేషన్ అన్ని విధాల అంటే మనకి రోడ్డు కనెక్టివిటీ పరంగా కానీ, చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ పరంగా కానీ, ప్లస్ మనకి వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ పరంగా కానీ ఇక్కడ, ప్లస్ దాంతోపాటు మనకి కమింగ్ ప్రాజెక్ట్స్, ఈ వెంచర్లో కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయంటే అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, వీళ్ళు ఈ ఓపెన్ ప్లాట్స్తో పాటు ఇవి కూడా పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొనే ప్రతి ప్లాట్కి కూడా 100% ఫ్యూచర్లో అప్రిసియేషన్ అనేది 100% ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మనకి ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ అంటే కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే చెప్పుకున్నా అపార్ట్మెంట్స్లో కూడా క్లబ్ హౌస్ కూడా చాలా పెద్దగా ఇస్తున్నారండి. ఈ 2.5 ఎకర్స్లోనే క్లబ్ హౌస్ అనేది చాలా బాగా ఇస్తున్నారు. దాంతోపాటు మనకి ఈ ప్రాజెక్ట్స్తో పాటు మనకి ఇంకా దీనికి సంబంధించి ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ కూడా ఈ లొకేషన్లో ఉన్నాయి, మహేశ్వరం లొకేషన్లో ఉన్నాయి. ప్లస్ ఇంకా మీకు దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలి అనుకున్నా ఒకసారి మీరు కింద మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఉంది, దానికి ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీరు తెలుసుకోండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. దాంతోపాటు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.